కావల మంది రాక్షసులు కావాలి ఈ విధి వారి సీతమెందు గణపతి నాటికు దోష నాయే హరి రామచంద్ర లంకకు మూడు దారి చెబడుతుందనే నేను ఎక్కువ చించిన కార్యం కాలేదు ఈ త్రోవతలు పోయేది కాక ఏమి పట్టి జాలము ప్రాణ రక్షణకై కట్టుకొనవచ్చు భూలని పురులయ్యో తిరిగి వారలతమా అరుల భయముల ప్రాణముల దాటుకొనవచ్చు పొడగునందు గమమోసినంతలో కలలో కనిపించు నవ్వెనగవచ్చు నందను ఘనో కాంతను సమముగా రాను నిలబట్టి కొత్తగా వస్తుగా నమ్మునందు ఎప్పుడు నిందుతూడా ద్వారమును దాటి ఎటుకో వాడలేదు రామకాలాతినై వచ్చి దీని రూపం చూసినట్లయితే దీన్ని ఎట్లా చేస్తాను నేను ఎక్కడ చూడలేదు కదా మరి నేను లంకకి ఎట్లా పోవాలి అడమచ్చినారా కొప్పడకపల్లి తాటి పీచులను మించి నీ కుర్ర చూసి నీ రూపము గాచి నవ్వొచ్చి రేపుతుంది కాని అవ్వా రవంత లోపలికి పోయిము నీ దయ నేను అమ్మను సీతమ్మను గుర్తు వచ్చేదాను తల్లి. నేను పోనివ్వను కదా ఈ కావాలి బలో శంకర్ మహారాజుకి నువ్వేమతే ఎవరు నా దారం కాడకొచ్చి జీవనాన్ని కూర్చున్నావు అట్లాంటావా? అవును. వాయునందనుడాను కనకాపి వరుడాను వాయుమండలుడాను గనకాని వరుడాను కనకాపి వరుడాను గనకాపి వరుడాను కనకాపి వరుడాను గనకాపి వరుడాను వాయాకాశీతాను కరగాజు గజవస్తి కాయాక సీతాను వరగాడు వరగాజు గజవస్తి వరగాడు
దేవుడి కుమారులను ఆయన వారిని సీతను దిగబట్టినాడు. జై బోలో శంకర్ మహారాజుకి. ఎవరు కూడా వచ్చినావు నా చేత రణం దాకలవు అట్లా శ్రీరాముల యజ్ఞ చేసిరముగా నేను శ్రీరాముల వారి ఆజ్ఞ చేత వచ్చిన వారిని కానీ నాకు ద్వారం దాటలేను. జై బోలో శంకర్ మహారాజుకి. చూడు త్వరగా వచ్చిదేమో పట్టి గుంచెద చూడు. ఏంటిదే చూడు. అరే నువ్వు నా లెక్క కానీ సూర్య చంద్రాలు ఈ లెక్క ఎట్లా రామచంద్ర రానికి ఇప్పుడే దురితే చూడు. చాలు మాట్లాడే ఎక్కువ మాట్లాడి దాని ఏమిటి చంపకూడదు మనకి కానీ అడ్డం వచ్చింది నిన్ను తొక్కి చంపువాడా నీ రుచి కాదురా నువ్వు
కదా. అవును. నీది మురువకే నీ భక్తు నా కడ్డను బట్టి నీ సరిపోదు. నా కార్యాత్మకు బ్రహ్మదేవుడు వాసినట్టు పో నీ లెక్కింటాను నాకు. జై బలోచన బాబాజీకి. నేను మేలురా నేను మేలురా నేను మేలురా ఇప్పుడే చీకాకు నిన్ను చేసి సీతను నీతోని మాటలకు వేతిపోవాలని కాను నిన్ను మధ్య చూడడానికి సంతోషం చేయవాడు. జై గోశేఖర్ మహారాజుకి. నన్ను ఏంటిదే నీ బలం సంగతి నేను చూస్తానమ్మా.
విమోచనమైన స్వామి. రామచంద్ర భగవానికి. మరి కొత్తపల్లి రాజూరు గారు కూడా వారు 101 రూపాయలు సమర్పించుకోవడం జరిగింది. కొత్తపల్లి రాజూరు గారు రామచంద్ర భగవానికి. నీవెవరు? రాకచూడములు చక్కని స్త్రీగా ఇంత కారణమేమమ్మా? తెలుసు. జయ బలశేఖర్ మహారాజుకి. నేను అమ్మా, నేను ముందు దేవాలయం ఈ బ్రహ్మశాపమున ఈ పాపిష్మపురమును కాపాడకై ఈ రక్కసి రూపం ఎత్తి ఉంటుంది స్వామి. రామచంద్ర భగవానికి. లంకాపురిని కాపాడుకోవడానికి తల్లి నిన్ను కొట్టినందుకు నా తప్పు మన్నించి ఈ లంకపురంలో సీతాదేవి నాకు దొరికే జాడ చెప్పమ్మా. జయ బలశేఖర్ మహారాజుకి. అమ్మా, ఈ సీతాదేవి ఈ లంకలో నీకు కనిపించింది. సర్వసంగము పోయాను. జయ రామచంద్ర భగవానికి. జయ రామచంద్ర భగవానికి. రామచంద్ర భగవానికి. లంకపుర
మరి సీతారామ కళ్యాణ మహోత్సవ భాగంగా గజ్జెల్లి పెద్దమల్లయ్య గారు కూడా 50 రూపాయలు సమర్పించుకోవడం జరిగింది. జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ శ్రీరామచంద్ర మహారాజ్ఞ చే माता का
సీత జాడలు నాకు తీయకున్నవి. మరి నేనేం చేయాలి? సీతను ఎందుకు వెతికినా కూడా నాకు మహాదేవి ఎందుకు చూసినా కూడా కనరాకబడింది. ఇప్పుడే అశోకం పోయి సీతాదేవుని చూసి మరి ఈ అద్దెలో పోయి నా ప్రాణం విడిచేదిగాక. జయ రామచంద్ర భగవానికి, జయ రామచంద్ర భగవానికి. ఇందు నగరెక్కడ ఇప్పుడు నేను, ఇందు నగరెక్కడ ఇప్పుడు నేను, ఇందు నగరెక్కడ ఇప్పుడు నేను, ఇందు నగరెక్కడ ఇప్పుడు నేను. అశోకవనము కింద సీతను, అశోకవనము కింద సీతను. ఈ క్షణమున భూపుత్రి రాక్షసి ఎంతమంది రాక్షసులు మా అమ్మను ఎన్నో విధముల రాముల మోసగారి వచ్చే ఇచ్చుడు రాముని చెడులంకను చూసేదిగా ఇక చెప్పు. జయ జయ రామచంద్ర భగవానికి, జయ రామచంద్ర భగవానికి.
నిమిషం పడి ఇక్కడ ఆంజనేయ స్వామి అమ్మ నాకు ఆగలేదు